అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమే ఎంత మధురం. మెక్సికో సిటీ ఒక పెద్ద విల్లా. ఆ విల్లాలో ఒక పెద్ద గది. ఆ గదిలో ఒక అమ్మాయి నన్ను ఏం చేయకండని అరుస్తూ ఉంది. ఎందుకంతలా గొంతు చించుకొని అరుస్తున్నావు బేబీ? నువ్వు ఎంత అరిచినా నిన్ను ఇక్కడి నుండి పంపించే ప్రసక్తి లేదు అని రాక్షస నవ్వుతూ ఆ అమ్మాయి మెడపై కొరికాడు. హా అంటూ అరిచింది. ఆమె అరుపులని ఎంజాయ్ చేస్తూ, ఇంత కసిగా ఉన్నావే, చాలా సెక్సీగా ఉన్నావు. నిన్ను ఏం చేయకుండా ఇలా చూస్తూ ఉండడం నా వల్ల కాదు, కానీ మన ఫస్ట్ నైట్కి డేట్ ఫిక్స్ చేశాను. ఎల్లుండి రాత్రి 10 గంటలకి. అప్పుడు ముహూర్తం చాలా బాగుందంట. నిన్ను నీ రోమాన్ని రుచి చూస్తూ నువ్వు పెట్టే గావు కేకలు నా చెవుల్లో మారుమ్రోగుతుంటే నేను ఎంజాయ్ చేయాలి. మనిద్దరి ఫస్ట్ నైట్ని వీడియో తీసి భద్రంగా దాచుకుంటాను. నీ మొగుడుతో జరిగిన ఆ రాత్రిని మరిపించేలా నిన్ను నా దాన్ని చేసుకుంటాను బేబీ. ఇక ప్రతిరోజు నాకు స్వర్గం, నీకు నరకం. ఇన్నాళ్ళుగా నన్ను పట్టించుకోకుండా తిరిగావు కదే. నన్ను పెళ్లి చేసుకోమని నీ వెంట ఎంత తిరిగానే నన్ను పట్టించుకోకుండా వాణ్ణి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు. నౌ ఇట్స్ మై టర్న్ అంటూ ఈవిల్ స్మైల్ ఇస్తూ పక్కన జ్యూస్ గ్లాస్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. నాకొద్దు అనింది. ఏంటి నాకొద్దు? నా దగ్గర వద్దు, కాదు, లేదు అనే వర్డ్స్ నా చెవికి వినబడకూడదు అని చెప్పా. ఇంకోసారి ఇలాంటివి వినబడితే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ జ్యూస్ గ్లాస్ తీసి ఆమె నోట్లో పోసి గొంతుకి అడ్డం పడ్డా కూడా అతనికి ఏం ఫరక్ లేకుండా గ్లాస్ మొత్తం ఒక్కసారిగా ఆమె నోట్లో పోసి పక్కన పడేసి ఆమె దగ్గుతుంటే నవ్వుకుంటూ, ఏంటి బేబీ, ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తుందా? అయ్యయ్యో, ఏం పర్వాలేదులే. ఈ ప్రాణం ఎక్కడికి పోతుంది నన్ను కాదని, నా పర్మిషన్ లేనిది అనుకుంటూ ఈవిల్ స్మైల్ ఇస్తూ, ఇదిగో నేను వచ్చేసరికి ఈ ఫుడ్ మొత్తం తినేసి ఖాళీ ప్లేట్ నాకు చూపించాలి. లేకపోతే ఇప్పుడు జ్యూస్ తాగించినట్లు ఫుడ్ కూడా తినిపిస్తాను. ఎలా తినిపిస్తానో తెలుసుగా అంటూ కన్నింగ్ స్మైల్ ఇచ్చి, రెడీగా ఉండు బేబీ, వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని ఏడుస్తూ చూస్తూ ఉండిపోయింది. పేషెంట్ కండిషన్ చూసి డాక్టర్ అంటూ అరిచింది నర్స్. డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి స్ట్రెచర్ మీద పడుకున్న పేషెంట్ని చూసింది. బాగా బ్లీడ్ అవుతూ కనిపించింది. వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసి బిల్ సెటిల్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆరవ్. కార్లో వెళ్తున్న పక్కన సమీరా ఉన్నట్లే అనిపిస్తోంది. ఆమెతో ప్రేమగా ఉన్న క్షణాలు పదే పదే గుర్తొస్తున్నాయి. పిచ్చి పట్టినట్లు ఉంటుంది. నన్ను పిచ్చివాడిని చేసి వెళ్ళిపోయావు కదే. నీకు ఎలా న్యాయంగా ఉంది సమీ, నన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడానికి అని అతని మనసు వేదన పడుతోంది. అలా ఓ 2 రోజుల తర్వాత మొన్న యాక్సిడెంట్ చేసిన పర్సన్ ఎలా ఉన్నారో అని హాస్పిటల్కి కాల్ చేశాడు ఆరవ్. మొన్న అడ్మిట్ చేసిన పేషెంట్ ఎలా ఉన్నారు? పేషెంట్ నేమ్ చెబుతారా? ఏమో తెలీదు. అదేంటి సార్, పేషెంట్ నేమ్ చెప్పకుండా మాకు ఎలా తెలుస్తుంది? ఆరవ్ నందన్ వచ్చి అడ్మిట్ చేశారు చూడండి, ఆ పేషెంట్ అనగానే, అయ్యో సార్ మీరా, సారీ సార్ అంటూ డీటెయిల్స్ చూసి, హో, ఈ పేషెంట్ అడ్మిట్ చేసిన నెక్స్ట్ డే స్పృహలోకి వచ్చారు. తను స్పృహలోకి వచ్చినప్పటి నుండి మీ గురించి అడిగారు, కానీ మాకు తెలీదు అని చెప్పాం. ఆ పేషెంట్ని డిశ్చార్జ్ చేశారా? లేదు సార్, రేపు డిశ్చార్జ్ చేస్తాము. బ్లడ్ బాగా లాస్ అవ్వడం వల్ల చాలా వీక్గా ఉన్నారు. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ ఆగమేఘాల మీద బయలుదేరాడు. ఎందుకో తెలీదు, ఆ పేషెంట్ని కలిసినప్పటి నుండి మనసు పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంటే ఆ పేషెంట్ని చూడాలి అనిపిస్తోంది. ఇక హాస్పిటల్ రావడంతో కారు ఆపి లోపలికి వెళ్ళాడు. వెంటనే ఆ పేషెంట్ ఉన్న రూమ్లోకి వెళ్ళి చూసిన ఆరవ్ షాక్ అయి చూశాడు. ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి కళ్ళు చిన్నవి చేసి దగ్గరికి వచ్చి, రేయ్ బామర్ది అన్నాడు. అతని పిలుపుకి టక్కున కళ్ళు తెరిచి చూశాడు. ఆది, బావా ఎలా ఉన్నారు అంటూ అతన్ని చూసి చాలా ఎగ్జైట్ అవుతూ లేచి కూర్చున్నాడు ఆదిత్య. అతని నుండి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని ఆరవ్ అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు. బావా ఎలా ఉన్నారు? మీ అక్క నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందిగా, చస్తూ బ్రతుకుతున్నాను. అయ్యో, అక్క మిమ్మల్ని మోసం చేయడం ఏంటి బావా? లేదు బావా, అక్క మిమ్మల్ని ప్రేమిస్తోంది.
మిమ్మల్ని మోసం చేయలేదు. తనిప్పుడు చాలా ప్రమాదంలో ఉంది. ప్లీజ్ బావా, మీకు దండం పెడతాను, తనని కాపాడండి అంటూ వేడుకుంటున్నాడు. ఆది అతనికి ఏమర్థం కావట్లేదు. వాట్? నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావట్లేదు. మీ అక్క ప్రాబ్లంలో ఉండడం ఏంటి? నీ దగ్గర లేదా? లేదు బావా. మరి ఇంకెక్కడుంది? మెక్సికన్ సిటీ. వాట్? అంటూ అరిచాడు గట్టిగా. అవును బావా, అక్క క్లాస్మేట్ థామస్ అనే వ్యక్తి అక్కని లవ్ చేశాడు. కానీ అక్క లవ్ చేయలేదు. లవ్ అనే బదులు వాడి పైశాచికత్వం అంటే బాగుంటుందేమో. వాడి కోరిక తీర్చుకోవడానికి ప్రేమ పేరుతో అక్క వెంటపడ్డాడు. కానీ అక్క వాడికి లొంగకపోయేసరికి నేను ఆపదలో ఉన్నానని అక్కకి కాల్ చేసి పిలిపించి కిడ్నాప్ చేశాడు బావా. మీరే ఎలాగైనా అతని నుండి కాపాడాలి అంటున్న ఆదిత్య మాటలకి ఒకవైపు సంతోషం, ఇంకోవైపు కోపం. ఆమె ఇష్టం లేక వెళ్ళిపోలేదు అన్న సంతోషం, ఇంకోవైపు నా పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళాడు అన్న కోపం. ఆదిత్య వాడి గురించి చెబుతుంటే ఆరో పిడికిలు బిగిసింది. కోపంతో కళ్ళు రుధిర మందిరాలయ్యాయి. నువ్వేం టెన్షన్ పడకు బామర్ది, వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. నా పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళిన వాడిని ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని ఆవేశంగా చెబుతుంటే ఆదిత్య ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. నాకు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు, తను నా భార్య అన్నాడు ఆరవ్. ఇక్కడ సమీరాకి నిమిషాలు యుగాలుగా గడుస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ నరకం నుండి బయటపడదామా అనిపిస్తోంది. కానీ పంజరంలో చిక్కిన చిలకలాగా మారిపోయింది తన పరిస్థితి. నా భర్త ఇన్ని రోజులు కనిపించకపోతే కనీసం నా కోసం ఎంక్వైరీ కూడా చేయట్లేదా? నా మీద ప్రేమ మొత్తం ఎటుపోయింది? అసలేం చేస్తున్నారు? నన్ను కాపాడండి. నేను మీరు లేకపోతే బ్రతకలేను. మీ ప్రేమ నన్ను పిచ్చిదాన్ని చేస్తోంది. వీడు నన్ను దక్కించుకోవాలని చూస్తున్నాడు. వాడి పైశాచికత్వం నా మీద చూపిస్తే జీవితాంతం మీకు దూరం అవుతాను. ఆ ఊహ కూడా నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నా మనసు మీకు తెలియట్లేదా? నేను పడే బాధ మీకు వినపడట్లేదా? ఎందుకు నన్ను ఇలా వదిలేశారు? ఒక్క క్షణం నా గురించి ఆలోచిస్తే మీరు నా దరి చేరుతారు. అంటే నేను మిమ్మల్ని మోసం చేశానని భావిస్తున్నారా? నో, అలాంటి దాన్ని కాదు నేను. పిచ్చిగా ప్రేమించి మిమ్మల్ని మోసం చేస్తానని ఎలా అనుకున్నారు? నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు కదా. ఇన్ని రోజులు ఎలా ఉండగలుగుతున్నారు? సరే, మిమ్మల్ని మోసం చేశాను అనుకోండి, నన్ను వదిలేస్తారా? 4 తగిలించి మీ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కదా అని భర్త గురించి ఆలోచిస్తూ అతని ప్రేమ గుర్తొస్తుంటే కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది. మనసంతా భారంగా మారిపోయింది. ఒకరోజు గడిస్తే శాశ్వతంగా వాడి వశమైపోతుంది. ఇన్నాళ్ళుగా ఆమె లిటిల్ ఫింగర్ కూడా ముట్టుకోనివ్వలేదు. వాడు తన ఇష్టంతోనే దగ్గరికి రావాలనుకున్నాడు. బట్ ఇప్పుడు అలా కాదు. వాడి ఓపిక నశించింది. సమీర మారదు అని అర్థమైపోయింది. అందుకే బలవంతంగానైనా తనని దక్కించుకోవాలనుకుంటున్నాడు. ఏంటి బేబీ, తిన్నావా అన్న వాయిస్ వినిపించగానే ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. నీ ప్లేట్ ఎక్కడా అంటూ వెకిలిగా నవ్వుతూ అడుగుతుంటే వాడిని చూడ్డానికి కూడా అసహ్యం అనిపిస్తోంది సమీరాకి. ఆమె బుగ్గలు వత్తి ముందుకు తెచ్చుకొని, మాట్లాడవేంటే? తిన్నావా లేక తినిపించాలా? వద్దు వద్దు, తిన్నాను నేనే తిన్నాను, ఇదిగో ప్లేట్ అంటూ చూపించింది భయం భయంగా. వెరీ గుడ్. నువ్వు ఈ మధ్య గుడ్ గర్ల్ అయిపోతున్నావు తెలుసా. ఇలాగే నేను చెప్పిన పని చేస్తూ నాకు సహకరించు. నీకు ఎలాంటి బాధ లేకుండా నేను చూసుకుంటాను అంటున్న వాడి మాటలకి, నేను నీ దగ్గర ఉండను, నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను. ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టు. ఆయన లేకుండా నేను బ్రతకలేను అంటున్న సమీరా చెంప చెల్లుమనింది. అంత ఫోర్స్గా కొట్టేసరికి వెళ్ళి ఫ్లోర్ మీద పడింది. తలకి ఫ్లోర్ తగిలి బుర్ర గిర్రన తిరుగుతుంటే తల పట్టుకొని కన్నీళ్లతో అతన్ని చూసింది. ఇంకోసారి నీ మొగుడి ప్రస్తావన నా దగ్గర తీసావనుకో, చంపి ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తా. నీ మొగుడికి నీ సమాధిని గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తా. నువ్వు నాదానివి. నువ్వు ఎక్కడున్నావో కూడా ఎవడికీ తెలీదు. నిన్ను చేరాలి అనుకుంటే ఎప్పుడో నీ దరి చేరేవాడు అని కన్నింగా నవ్వుతూ వాడి మీద ఆశలు పెట్టుకోవడం మానేసి నా గురించి ఆలోచించు. నన్ను ఎలా ప్రేమించాలి, నా అవసరాలు ఎలా తీర్చాలి, నీ బుర్రలో నా గురించి తప్ప వాడి గురించి ఆలోచించావని తెలిసిందో నిన్ను నిలువున చీరేస్తా అని ఆమె కింద పడ్డ కూడా పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు థామస్.
తల భారంగా అనిపిస్తుంటే గట్టిగా పట్టుకొని బలవంతంగా లేచి కూర్చొని అతడి మాటలకి ఏడుస్తూ ఉంది సమీర. ఇక 2 రోజులు సరిగ్గా నిద్రలేక ఏడుస్తూ ఉన్న సమీర అలసిపోయి అక్కడే కూలబడిపోయింది. ఏంటి లీజా, ఈరోజెందుకు ఇంత లేటుగా వచ్చావు? నీకు తెలుసు కదా నాకు లేటుగా వస్తే నచ్చదు అని. నువ్వు నిన్న ఇచ్చిన స్ట్రోక్స్కి ఆల్మోస్ట్ పడిపోయాను థామస్. నా ఒంట్లో ఓపిక లేదు. ప్లీజ్, నువ్వు మరీ బలవంతం చేశావని వచ్చాను కానీ ఇక నా వల్ల కాదు. ఈరోజు ఒక్కరోజు గ్యాప్ ఇవ్వరాదు? అదేంటి లీజా, నా గురించి తెలుసు కదా, ఒక్కరోజు కూడా సెక్స్ చేయకుండా ఉండలేను అని. ఇలా మాట్లాడితే వేరే వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు అనాథవి అయిపోతావు. వద్దు థామస్. సరే, నీ ఇష్టం అంటూ బట్టలు విప్పింది. ఒంటి మీద వాడు చేసిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆమెను చూస్తూ రాక్షసంగా నవ్వుకుంటూ ఆమె మీద పడిపోయాడు. అతడి రాక్షస క్రీడకి నొప్పితో విలవిలలాడిపోయింది. ఆమె పెట్టే గావు కేకలు సమీర చెవికి చేరుతున్నాయి. ఒంట్లో వణుకు పుడుతోంది. బెదిరి చూపులు చూస్తూ ఉంది సమీర. ఆరవ్ గారు, నన్ను కాపాడండి వీడి బారి నుండి, లేకపోతే వీడు పెట్టే టార్చర్కి నేను చచ్చిపోతాను అని మోకాళ్ళలో తలదూర్చి భయపడుతోంది సమీ. నెక్స్ట్ డే ఆమె జీవితం తలుచుకుంటుంటే నిలువున చెమటలు పట్టేస్తున్నాయి ఆమెకి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.